ఫ్రెండ్స్ చూడండి, బ్యాళ్ళు ఇవి మాకు పండిన బ్యాళ్ళు అన్నమాట, తడిపినవి మా బంధువులు ఇచ్చారు. దాంట్లోకి వంకాయలు, మెంతాకు ఫ్రెండ్స్, ముఖ్యంగా మెంతాకు, కొంచెం పాలకూర ఉంది, కొత్తిమీర మన చెట్లో పండినాయి పైన కోసుకొచ్చాము కదా. చూడండి, ఈ ఆకు పప్పు అన్నమాట. ఇందులో కొద్దిగా మెంతాకు ఉంది, కొత్తిమీర ఉంది, కొంచెం పాలకూర, కొద్దిగా ఒక 2 ఆకులే ఉన్నాయి పాలకూరవి, అవి కూడా వేసాను. టమోటో, పచ్చిమిర్చి, ఇందులోకి 2 ఎండుమిరపకాయలు కూడా వేస్తాను తుంచి. టేస్ట్ బాగుంటాయి ఫ్రెండ్స్, 2 రకాలు వేస్తే. ఇవి కొంచెం తుంచుమా. కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఎండుమిర్చి వేసుకున్నాం. మెంతిపప్పు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సాల్ట్ మన రుచికి సరిపడా వేసుకున్నాం. మళ్ళీ తక్కువ వస్తే మళ్ళీ కావాల్సింది వేసుకోవచ్చు. కారం ఇంకా అవసరం లేదు, ఎండుమిరపకాయలు కూడా వేసాం కాబట్టి. పసుపు, కొంచెం చింతపండు, టమాటాలు ఎక్కువ వేసినాం కాబట్టి చింతపండు ఎక్కువ అవసరం ఉండదు ఫ్రెండ్స్, కొంచెం చాలు. కొంచెం చింతపండు చూడండి, వాటర్ ఎక్కువ వేసుకోవాలి. మా మనవనికి కావాలి చారు. చూడండి, ఇంత చింతపండు కడిగి వేసుకున్నాం. అంతే ఫ్రెండ్స్. 2 వెల్లుల్లి రెబ్బలు, ఉడికేటప్పుడు స్మెల్ చాలా బాగుంటుంది. తిరువాతలకు కూడా 2 వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు వాటర్ వేసేసి పెట్టేస్తాం. ఇంకా కొంచెం వేస్తామా, కొంచెం ఎక్కువ, ఎందుకంటే రసం కావాలి ఫ్రెండ్స్ మాకు. మా మనమడు ఓన్లీ పప్పులో చారే తింటాడు. చూడండి ఫ్రెండ్స్, చూడండి అన్నీ వేసాం కదా. ఇందులో మెంతికూర, పాలకూర, కొత్తిమీర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వంకాయ పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంక ఈ కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్లు వచ్చాక రుద్ది తిరువాత పెట్టుకోవడమే. టేస్టీ పప్పు రెడీ ఫ్రెండ్స్.